ఇప్పుడు ఒక ఇంటికి ఒక బాబాయ్ వచ్చినా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదంటే ఒక టీచరో లేదంటే ఒక డాక్టరో ఉంటాడు. ఇవి తప్ప వేరే కెరియర్ కనపడట్లేదు. అసలు 12th స్టాండర్డ్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎట్లాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటి గురించి డీటెయిల్గా చెప్పండి. చాలామంది పేరెంట్స్లో స్టూడెంట్స్లో ఉన్నది అది పెద్ద ప్రాబ్లం. అది ఓకే, అదొక రిస్క్ కింద ఫీల్ అవుతారు. ఇవాళ నేను వేరే పాత్రలోకి వెళ్ళాలనుకుంటే ఇంకా నేనైనా రిస్క్ చేస్తున్నాను అనే రకంగా ఫీల్ అవుతారు. ఒక మామ డెలైట్లో చేస్తుంది, ఒక అత్త అసెంచర్లో చేస్తుంది, ఒక సిస్టర్ అసెంచర్లో చేస్తుంది. అంటే ఈ ఇంపాక్ట్ వల్ల చాలా మంది పిల్లలు డెలైట్లో ఉన్న ఆపర్చునిటీస్, అంటే ఇట్లా ఐటీ కంపెనీస్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఇంజనీరింగ్కే ఉంటాయన్న బ్లైండ్తో ఉన్నారు. కరెక్ట్ అండి. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం గైడ్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదే డెలైట్లో నేను చెప్పేది ఈ బీకామ్ స్టూడెంట్ని ఏసీఎస్ఏ కంప్లీట్ చేసుకుని యూకే ట్యాక్స్ కన్సల్టెంట్ కింద మనం చేయమని చెప్తున్నాను. కామర్స్ గ్రూప్ వాళ్ళకి ఒక పార్ట్ చెప్పారు. ఇప్పుడు మీరు లా గురించి కూడా ఎక్కువ చెప్తా ఉన్నారు మీ ఫస్ట్ దీంట్లో చూస్తే. అసలు లాలో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఇవాళండి మనకి లా అనేది లీగల్ మేనేజర్ అనేవాడు ఇప్పుడు కొంచెం ఎక్కువ పాపులర్. అసలు ఈ లీగల్ మేనేజర్ అవ్వాలంటే బేసిక్ ఎలిజిబిలిటీ అని ఎక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేయాలి? జనరల్గా అంటే ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎలిజిబుల్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇవాళ. అంటే మన చైల్డ్కి మనం ముంగటి నుంచి కూడా లెట్స్ సే అరౌండ్ 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ నుంచి రీడింగ్ స్కిల్ అనేది అలవాటు చేయాలి సార్ మనం. ఓకే, రీడింగ్ స్కిల్ అనేది ఫస్ట్ పారామీటర్. సెకండ్ థింగ్, క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టేక్ డెసిషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనాలిసిస్, నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎమోషన్. ఓకే, ఎమోషనల్ డెసిషన్స్ తీసుకునేటువంటి స్టూడెంట్స్ అందులో పనికిరారు. నాకు రీడింగ్ మీద మంచి పట్టు ఉన్నది. నెంబర్ 2, నా దగ్గర క్రిటికల్ థింకింగ్ ఉంది, ఐ టేక్ డెసిషన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనాలిసిస్ అనుకుంటే మీ చైల్డ్ బెస్ట్ ఫిట్ ఫర్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్. లాలో మనకి ఫెంటాస్టిక్ కెరియర్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులందరికీ నాకు సివిల్ సర్వీసెస్ కావాలి అనుకుంటే నేను ఒకటి చెప్తాను. సివిల్ సర్వీసెస్లో మనకు 3 స్టేజెస్ ఉంటాయి సార్. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్, 3 ఫైనల్ ఇంటర్వ్యూ సెలక్షన్. లార్జ్ జంక్ని ఫిల్టర్ చేసేది ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమ్స్. హైయెస్ట్ అరౌండ్ 4-5% ఆఫ్ ద స్టూడెంట్సే సెలెక్ట్ అవుతారు, మిగిలిన వాళ్ళందరినీ తీసిపడేస్తారు ఫస్ట్ రౌండ్లోనే. ఇప్పుడు మన దగ్గర అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఈ BA LLB చేయడానికి? ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఎంత ఓపెన్ మార్కెట్ ఉంది మనకి? ఇవాళ తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కలిపి ఆల్మోస్ట్ వీటిలో అంటే కెరియర్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్కి? ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంకా ఎలక్ట్రికల్ సెక్టార్ విపరీతంగా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఫ్యూచర్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి డిమాండ్ మన ఇండియా లాంటి కంట్రీలో సఫిషియెంట్ ఉంది. వెల్కమ్ టు అనంతరా మీడియా. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన గెస్ట్ ఎవరంటే కృష్ణనారాయణ్. ఆయన కెరియర్ ఎక్స్పర్ట్, కెరియర్ గైడ్, కెరియర్ లాంచర్ అనే గ్రూప్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన ఈరోజు చాలామంది పేరెంట్స్లో ఉన్న ఎన్నో డౌట్స్ని క్లియర్ చేయడానికి వచ్చారు. యాక్చువల్గా 12th స్టాండర్డ్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ప్రతి ఒక్కరి పేరెంట్స్లో ఒక డౌట్ ఉంటుంది. ఎట్లా అంటే కొంతమంది ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటారు, కొంతమంది మెడిసిన్ చూస్ చేసుకుంటారు, కొంతమంది మేనేజ్మెంట్ కోర్సులని చూస్ చేసుకుంటారు. అలా కాకుండా చాలా ఆపర్చునిటీ గ్లోబల్ వైజ్ ఎంత ఓపెన్ మార్కెట్ ఉంది, వాటిని అచీవ్ చేయాలంటే ఎట్లాంటి కెరియర్ పాత్ని చూస్ చేసుకోవాలి అనే దాని మీద క్లియర్గా వివరించడానికి వచ్చారు. నమస్తే అండి. నమస్తే. ఏం లేదు సార్, ఇప్పుడు మనం చూస్తే జనరల్గా అంటే ప్రతి స్టూడెంట్లో 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2 కెరియర్ పాత్రలు కనిపిస్తాయి జనరల్గా. ఇప్పుడున్న అర్బన్ పబ్లిక్ అనుకోండి, మోడర్న్ పబ్లిక్ కానీ అందరు చూస్తున్నది మెడికల్ లేదంటే ఇంజనీరింగ్. ఈ 2 తప్ప వేరే కెరియర్ ఆపర్చునిటీసే లేనట్టు. ఇప్పుడు ఒక ఇంటికి ఒక బాబాయ్ వచ్చినా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరో లేదంటే ఒక టీచరో లేదంటే ఒక డాక్టరో ఉంటాడు. ఇవి తప్ప వేరే కెరియర్ కనపడట్లేదు. అసలు 12th స్టాండర్డ్ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత ఎట్లాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటి గురించి డీటెయిల్గా చెప్పండి. వెరీ గుడ్ అండి. సో ఇలా చాలామంది పేరెంట్స్లో స్టూడెంట్స్లో ఉన్నది ఒక రకంగా ఈ ఇంజనీరింగ్ మెడిసిన్ పోదామనేటువంటి ఇంట్రెస్ట్ కన్నా మిగిలిన కెరియర్ కోర్సెస్ మీద వాళ్ళకి అవేర్నెస్ లేదండి. అది పెద్ద ప్రాబ్లం. అది ఓకే, కొంతమందిలో అవేర్నెస్ ఉన్నా
అదొక రిస్క్ కింద ఫీల్ అవుతారు. ఇవాళ నేను వేరే పాత్రలోకి వెళ్ళాలనుకుంటే ఇంకా నేనైనా రిస్క్ చేస్తున్నాను అనే రకంగా ఫీల్ అవుతారు. ఇది మేజర్ రీజన్స్ ఈ 2 కోర్సెస్కి వెళ్ళడం కోసం. కానీ ఇవాళ రేపు మీరు చూస్తే మార్కెట్లో ఈ వరల్డ్లో ఈ జాబ్ సెక్టార్ మీరు తీసుకుంటే, ఈ కార్పొరేట్ సెక్టార్ తీసుకుంటే అది టూ మెనీ చేంజెస్ తీసుకుంటుందండి. దీనికి అకార్డింగ్గా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని, మన ప్రిఫరెన్సెస్ని మనం పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నది మనకి. ఓకే. ఇలా జనరల్గా ఎస్పెషల్లీ మీరు సౌత్ ఇండియా చూడండి. సౌత్ ఇండియాలో తీసుకుంటే ఇంకా ఇంజనీరింగ్, మెడిసిన్ మీద హ్యూజ్ క్రేజ్ ఉంటుంది ఇక్కడ. సో ఇన్ జనరల్ ఇంకా ఏదైనా అదర్ కోర్సెస్ తీసుకుంటే ఇంకా దాని మీద ఎక్కువ ఉండదు. ఎస్పెషల్లీ ఈ కామర్స్ లాంటి సబ్జెక్ట్స్ అయితే, మీరు హ్యుమానిటీస్ లాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే ఇంకా దాని మీద మన పిల్లలు తక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇవాళ కొన్ని ఈ స్టేట్ లెవెల్ జూనియర్ కాలేజీలు తీసుకుంటే, స్టేట్ లెవెల్ జూనియర్ కాలేజీలో కామర్స్, హ్యుమానిటీస్ అనేటువంటి కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజీని మనం గూగుల్లో సెర్చ్ చేసుకుని ఎత్తుకుని వెళ్ళాలి మనం తీసుకెళ్ళి ఒక పెద్ద సిటీలో కూడా. సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా మీరు చూసుకుంటే ఈ కామర్స్ అండ్ హ్యుమానిటీస్కి వాళ్ళ స్ట్రెంత్కి, సైన్సెస్ స్ట్రెంత్కి చూడండి అక్కడ హ్యూజ్ వేరియేషన్ కనపడుతుంది. ఇదంతా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మనం స్టూడెంట్స్ని కొన్ని కేటగిరీస్ కింద నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ మనం చూస్ చేసుకోవాలనుకుంటే కన్వెన్షనల్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ఎనీవేస్ ఉన్నాయండి. ఇది కాకుండా మనకి చార్టెడ్ అకౌంటెన్సీ అని మీకు తెలుస్తుంది. సిఏ అనేది ఒక ఎవర్ గ్రీన్ కోర్స్ అది. అయితే ఏ వల్ల ఈ చార్టెడ్ అకౌంటెన్సీకి కూడా ఖచ్చితంగా కొంత థ్రెట్ అనేది ఉండి తీరుతుంది. అది మాత్రం మనం ఒప్పుకోవాలి మనం. అంటే ఎక్కడైతే ఇంకా ఒక హ్యూమన్ ఎమోషన్ కానీ, ఒక హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ కాకుండా ఒక స్ట్రక్చర్డ్ ఎగ్జిక్యూషన్ అనేది జాబ్లో ఉంటుందో అక్కడ మెషిన్ హ్యూమన్ బీయింగ్ని రిప్లేస్ చేయగలుగుతుంది. ఎక్కడైతే మనకు ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలో అదొక స్ట్రక్చర్డ్ ఎగ్జిక్యూషన్ కాదు, యూ కెన్ చేంజ్ ఎగ్జిక్యూషన్ ఇన్స్టంటేనియస్లీ అనుకున్న చోట అక్కడ హ్యూమన్ బ్రెయిన్ అవసరం అవుతుంది. సో ఇప్పుడు ఈ సిఏ లాంటి కొన్ని కోర్సెస్లో కొన్ని చోట స్ట్రక్చర్డ్ ఎగ్జిక్యూషన్ అవసరం అవుతుంది మనకి. అంటే ఇదిలా ఉంది, ఇదిలాగే ఉండాలి మనకి తీసుకెళ్ళి. అటువంటి చోట మెషిన్ ఈజీగా ఒక మనిషిని రీప్లేస్ చేసేయగలుగుతుంది మనకి. ఇప్పుడు దానికి కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇవాళ రేపు మీరు వింటారు మన సౌత్ ఇండియాలో కూడా హ్యూజ్ అవేర్నెస్ వచ్చింది. చార్టెడ్ అకౌంటెంట్లో ఈ సిలబస్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ చెందినటువంటి వాళ్ళు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 25లో కూడా సక్సెస్ రానటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఏమొచ్చిందంటే ఏసీసీఏ అని ఒకటి వచ్చింది. ఈ ఏసీసీఏ సర్టిఫికేషన్ తీసుకుంటే దాని ఆ సర్టిఫికేషన్ మీరు తీసుకున్నారంటే అది యూకే బేస్డ్ అకౌంటెంట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అది. దాంట్లో టోటల్ ఒక 13 సబ్జెక్ట్స్ ఉంటాయండి. అంటే క్యాండిడేట్ క్లియర్ చేయాల్సిన 13 సబ్జెక్ట్స్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇంకా వెనకబడి ఉన్నాయి, మనంతా ఒప్పుకోవాలి ఆ విషయంలో. వేరస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ ప్రాసెస్లో ఈ మార్కెట్ని క్యాచ్ చేయడం కోసం చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నాయి. ఫర్గెట్ అబౌట్ ది నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ. మనకి బెంగళూరులో ఒక యూనివర్సిటీ ఉంది, వాళ్ళు బీకామ్ ఇన్ అసోసియేషన్ విత్ ఏసీసీఏ రన్ చేస్తున్నారు. దీన్ని చేయడం వల్ల వాని దగ్గర బీకామ్ చదువుకున్నటువంటి పిల్లలకి 9 సబ్జెక్ట్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారండి. అంటే ఈ ఏసీసీఏలో అవుట్ ఆఫ్ 13 సబ్జెక్ట్స్ వాడు 9 సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. వాడికి ఈ యూనివర్సిటీలో బీకామ్లో ఎగ్జామ్షన్ దొరికేసింది అందులోని. సో ఇప్పుడు క్యాండిడేట్ సొంతంగా రాయాల్సింది ఓన్లీ 4 సబ్జెక్ట్స్. సో వాడు చాలా ఎర్లీగా కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఈ డెలాయిట్లోని, కేపీఎంజీలోని, యాక్సెంచర్లోని ఇటువంటి కంపెనీలో బిగినింగే 8 to 12 lakhs ప్యాకేజెస్లో ప్లేస్ అయిపోతున్నారు. ఇది ఒక కొత్త ఆపర్చునిటీ స్టూడెంట్స్కి. ఇప్పుడు మీరు డెలైట్, యాక్సెంచర్ వీటి పేరు చెప్పారు కాబట్టి అంటే ప్రతి ఒక్కరికి కెరియర్లో కనిపిస్తున్నది. అంటే జనరల్గా ఇప్పుడు సమ్ రిలేటివ్స్లోనే చెప్తున్నాను, ఒక మామ డెలైట్లో చేస్తున్నాడు, ఒక అత్త అసెంచర్లో చేస్తుంది, ఒక సిస్టర్ అసెంచర్లో చేస్తుంది. అంటే ఈ ఇంపాక్ట్ వల్ల చాలా మంది పిల్లలు డెలైట్లో ఉన్న ఆపర్చునిటీస్, అంటే ఇట్లా ఐటీ కంపెనీస్లో ఉన్న ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ఇంజనీరింగ్కే ఉంటాయన్న బ్లైండ్తో ఉన్నారు. కరెక్ట్ అండి. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏం గైడ్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇప్పుడు ఇదే డెలాయిట్లో నేను చెప్పేది ఈ బీకామ్ స్టూడెంట్ని ఏసీసీఏ కంప్లీట్ చేసుకుని యూకే ట్యాక్స్ కన్సల్టెంట్ కింద పనిచేయమని చెప్తున్నాను నేను. సూపర్. వాళ్ళు అదే డెలాయిట్లో పనిచేస్తున్నారు, అదే యాక్సెంచర్లో పనిచేస్తున్నాడు, అదే కేపీఎంజీలో పనిచేస్తున్నాడు. హిజ్ రోల్ ఈజ్ డిఫరెంట్ అంతే అండి. వాడు ఐటీ సైడ్ లేకుండా అకౌంటింగ్ సైడ్లో ఉన్నాడు అంతే. ఆయన యూకే సర్టిఫైడ్ అకౌంటింగ్ సైడ్లో ఉన్నాడు. అదే రకంగా మన యూఎస్ కూడా కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. ఇటువంటి చాలా ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కామర్స్లో మనకి ఎవర్ గ్రీన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. ఇది కాకుండా చాలామంది కామర్స్ స్టూడెంట్స్ మీకు తెలుసు వీళ్ళంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఎంబీఏ చేయడం కోసం ట్రై చేస్తారు. ఈ ఎంబీఏ చేయడం కోసం మళ్ళీ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మనకి ఇండియాలో ఒక ప్రెస్టీజియస్ ఎగ్జామ్ క్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఈ క్యాట్ ఎగ్జామ్ని ఐఐఎమ్స్ కండక్ట్ చేస్తాయి. ఈ ఐఐఎం అహ్మదాబాద్, బెంగళూరు, కలకటా, లక్నో, కోయికోడ్, ఇందోర్ ఇవైతే ఏ ఐఐఎమ్స్ ఉన్నాయో వీటి కోసం రాస్తారు. అక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్ టేకర్స్ ఆల్మోస్ట్ 3.5 lakhs ఉంటారండి. ఈ 3.5 lakhsకి ఐఐటి ఇంజనీర్ కూడా కంపీట్ అవుతూ ఉంటాడు అందులోని. సో అక్కడ
క్రాక్ చేయడం అనేది కొంత ఛాలెంజ్ ఉంటుంది. వీళ్ళందరి కోసం స్టూడెంట్స్కి ఇప్పుడు 12th స్టాండర్డ్ తర్వాత డైరెక్ట్ ఐఐఎంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం ఐఐఎం ఇందోర్ 2011లో ఐపీ మ్యాట్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారండి. ఐపీఎం ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్. దానికోసం ఉండే టెస్ట్ ఐపీ మ్యాట్ టెస్ట్. ఇందులో ఫస్ట్ 3 years క్యాండిడేట్కి బీబీఏ డిగ్రీ ఇస్తున్నారు. లాస్ట్ 2 years వీడిని క్యాట్ రాసి ఎవరైతే ఎంబీఏ జాయిన్ అవుతున్నాడో వాళ్ళతో మెర్జ్ చేస్తున్నారు వీడిని తీసుకెళ్ళి. అంటే మిగిలిన స్టూడెంట్స్ అంతా బయట ఏదో కాలేజీలో గ్రాడ్యుయేషన్ చదువుకుని అందులోకి వచ్చాడు. ఈ క్యాండిడేట్ కంప్లీట్ 5 years తన ఏజ్ని అదే ఐఐఎంలో స్పెండ్ చేసి సూపర్ ఎక్స్పోజర్ తెచ్చుకుంటాడు. అదొక అడ్వాంటేజ్. అక్కడున్న ఇంకో బ్యూటీ అండి, 3 years అయిపోయినాక బీబీఏ అయిపోయినాక ఒకవేళ క్యాండిడేట్ బయటకు వచ్చేద్దాం అనుకుంటే హీ కెన్ క్విట్ ద ప్రోగ్రామ్. తను 3rd yearలో ఉండగా మళ్ళీ క్యాట్ ఎగ్జామ్ రాసుకుని నేను అహ్మదాబాద్ వెళ్తాను, నేను బెంగళూరు వెళ్తాను, ఇందులో చదువుకోనుకుంటే హీ కెన్ క్విట్ ద ప్రోగ్రామ్. హీ కెన్ ఆల్సో టేక్ ఏ బ్రేక్ ఫర్ 2 years. చాలా మందికి ఈ అవేర్నెస్ ఎక్కడ అవేర్నెస్ లేదండి. ఈ అవేర్నెస్ కోసం ఏంటంటే ఇది నెంబర్ 1, ఆ స్టూడెంట్స్ ఆ పీర్ గ్రూప్స్ నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉందో అది మాకు సూపర్లేటివ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటారు. కొన్ని స్కూల్స్లో ఏంటంటే ఇంకా 11th and 12th మీద ఎంత జస్టిస్ అయితే వాళ్ళు ఇస్తున్నారో వాళ్ళు 12th తర్వాత మన స్కూల్ స్టూడెంట్ ఎక్కడ పోతున్నాడు అనే దాని మీద కూడా కొద్దిగా ఫోకస్ ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది వేళ. సో అది జరగట్లేదు. సో ఈ రెండింటి వల్ల కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మనకు అక్కడ డెవలప్ అవుతుందండి. సో అంటే ఇప్పుడు కెరియర్ పాత్ గురించి చెప్పారు, ఇప్పుడు కామర్స్ గ్రూప్ వాళ్ళకి ఒక పాత్ చెప్పారు, ఇప్పుడు మీరు లా గురించి కూడా ఎక్కువ చెప్తా ఉన్నారు మీ ఫస్ట్ దీంట్లో చూస్తే. అసలు లాలో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవాళండి? మనకి లా అనేది ఎక్స్ట్రాడినరీ గ్రోయింగ్ సెక్టర్ అండి. ఒక కంపెనీకి ఒక హెచ్ఆర్ మేనేజర్ ఎలా ఉన్నాడు, ఒక ఫైనాన్స్ మేనేజర్ ఎలా ఉన్నాడు, ఒక ఆపరేషన్ మేనేజర్ ఎలా ఉన్నాడు, అలా ఒక లీగల్ మేనేజర్ ఉన్నాడు. అవును, ఈ లీగల్ మేనేజర్ అనేవాడు ఇప్పుడు కొంచెం ఎక్కువ పాపులర్. అసలు ఈ లీగల్ మేనేజర్ అవ్వాలంటే బేసిక్ ఎలిజిబిలిటీ ఏంది, ఎక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేయాలి? జనరల్గా అంటే ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఎల్ఎల్బి ప్రోగ్రామ్ చేసినటువంటి హీఈస్ ఎలిజిబుల్. ఈ ఏదైనా గ్రాడ్యుయేషన్ 3 years చేసి దాని తర్వాత ఎల్ఎల్బి చేయడం కోసం ఈ ఎల్ఎల్బి ఆఫర్ చేసేటువంటి ప్రిడామినెంట్ యూనివర్సిటీస్ చాలా తక్కువ ఉన్నాయి ఇండియాలోనే. ఈ హెడేక్ లేకుండా ఫస్ట్ టైం మనకి ఇండియాలో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, అరౌండ్ 25 years బ్యాక్ బిఏ ఎల్ఎల్బి అని ఒక డిగ్రీ స్టార్ట్ చేశారు. అది 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సో మళ్ళీ మీకు 3 years ఒక డిగ్రీ చేసి ఇంకొక 3 years ఇంకో డిగ్రీ చేయాల్సిన పని లేదు. సో ఒకేసారి స్ట్రైట్ అవే 12th స్టాండర్డ్ తర్వాత ఆ కాలేజీలో మనం జాయిన్ అయిపోతాం. బిఏ ఎల్ఎల్బి డిగ్రీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది మనకి. ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక స్టూడెంట్కి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. నెంబర్ 1 ఆపర్చునిటీ వాళ్ళు లిటిగేషన్ అంటే ఒక కోర్టులో ప్రాక్టీస్ చేసుకోవడం అనేటువంటి ఒక కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటే దట్ ఈస్ ఆల్వేస్ వెల్కమ్. హీఈస్ entitled, he is eligible to do any court practice in India. Point number 1. లేదు నాకు అది వద్దు, నాకు కార్పొరేట్ సెక్టార్లో పోదాం అనుకుంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ సెక్టార్ ఎట్ట పని చేస్తాయంటే వీళ్ళ దగ్గర లా ఫర్మ్స్ ఉన్నాయి మనకి ఇండియాలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్దూల్ అమర్చంద్ మంగళదాస్ అదొక లాగల్ ఫర్మ్, ట్రై లీగల్ అనేది ఒక లా ఫర్మ్, లుత్రా అనేది ఒక లా ఫర్మ్. వీళ్ళ దగ్గర ఒక బంచ్ ఆఫ్ లాయర్స్ ఉంటారు. ఒక ఐటీ కంపెనీ ఒక ఫారిన్ కంట్రీ నుంచి ప్రాజెక్ట్ తీసుకుని వచ్చి ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ చేత ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేస్తుందో ఈ లా ఫర్మ్ కూడా ఫారిన్ కంట్రీస్ది వేరియస్ కంట్రీస్లో ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ని తీసుకుని వచ్చి దే ఆర్ గెటింగ్ ఇట్ ఎగ్జిక్యూటెడ్ బై ఇండియన్ లాయర్స్. ఇది లా ఫర్మ్ లార్జ్గా చేసేదండి. దీన్ని మనం లీగల్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ అంటాం, ఎల్పిఓ అంటాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఈవేళ మనకి ఎల్పిఓలో ఉన్నాయి. వీళ్ళంతా ఒక కంపెనీకి ఒక లీగల్ కన్సల్టెంట్గా పనిచేస్తారు. దీంట్లో అంటే శాలరీలు కానీ ప్యాకేజీలు కానీ ఎట్లా ఉండొచ్చు సార్? అంటే ఒక మంచి కాలేజీలో మనం చేసి ఉంటే ఇంకా అంటే ఇవాళ మంచి కాలేజ్ అంటే ఇంకా మనకి బెంగళూరులో ఉన్నటువంటి కాలేజీ ఎన్ఎల్ఎస్ఐయు బెంగళూరు అంటామండి. ఈ ఎన్ఎల్ఎస్ఐయు బెంగళూరుని ఆక్స్ఫర్డ్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. అది ఇండియాలో ఉన్నటువంటి ఫస్ట్ బిఏఎల్ఎల్బి కాలేజ్. ఆ కాలేజ్లో అటువంటి కాలేజీలో స్టూడెంట్స్కి అప్ టు 30 lakhs ప్యాకేజ్ ఉంది. యాజ్ సూన్ యాజ్ 5 years ప్రోగ్రామ్ వాడికి ఆ ఐటీ ఎంప్లాయ్కి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే ప్యాకేజ్ దీనికి ఒక ఫ్రెషర్ కింద ఇందులో వస్తుంది మనకి. కానీ అంటే గతంలో అంటే పాత రోజుల్లో అది మామూలుగా అంటే బతకలేక బడి పంతులు లేదంటే చెట్టు కింద ప్లీడర్ అంటే వాళ్ళకి పని ఉండదు అన్న ఇదిని ఇంజెక్ట్ చేశారు ట్రెడిషనల్ గా మన బ్రెయిన్ లో. కరెక్ట్. కానీ ఆపర్చునిటీస్ వై చాలా హ్యూజ్ ఉన్నాయి. మీకు ఇవాళ ఆ ఎమర్జింగ్ ఆపర్చునిటీస్లో ఒకసారి మనం చూడాలనుకుంటే మీరు మన హైదరాబాద్ లాంటి మార్కెట్లో కమర్షియల్ రియల్ ఎస్టేట్ హెవీగా పెరుగుతుందండి. కొన్ని చోట్ల డొమెస్టిక్ రియల్ ఎస్టేట్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్నిసార్లు పోతాయి. కానీ కమర్షియల్ అనేది అంటే చాలా కంటిన్యూ గ్రోత్ ఉంది. ఇప్పుడు ఇవాళ మనకు శోభ అయితే, డిఎల్ఎఫ్ అయితే, మీకు బ్రిగేడ్ అయితే అటువంటి రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ అన్ని ఇండియన్ మన హైదరాబాద్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాయి.
ఇందులో కొన్ని ఫర్మ్స్కి, రియల్ ఎస్టేట్ ఫర్మ్స్కి వన్ లీగల్ బడ్జెటే 100 crores ప్లస్ ఉందండి. ఎక్స్క్లూజివ్ లాయర్స్ కోసం కూడా ఖర్చు పెట్టేటువంటి బడ్జెట్ 100 crores ప్లస్ ఉంది. ఓకే. సో ఈ ఫర్మ్స్ నేను చెప్పినట్టు ఆ సోకాల్డ్ అమర్చంద్ మంగళదాస్ లాంటి ఫర్మ్ దగ్గరికి వెళ్ళి కొంతమంది లీగల్ కన్సల్టెంట్స్ని ఇందులో మనం తీసుకుంటారు. ఓకే. వీళ్ళ పని ఫ్రమ్ ద బిగినింగ్ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి, ల్యాండ్ ఆక్షన్ పార్టిసిపేట్ చేయడం దగ్గర నుంచి, ఆ ల్యాండ్ మీద ఉన్నటువంటి సివిల్ క్రిమినల్ కేసెస్ రిజాల్వ్ చేయడం, బ్యాంక్ లోన్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ చేయడం, అదొక లిస్టెడ్ కంపెనీ అయితే ఎప్పటికప్పుడు సిబిఐకి రిపోర్ట్ చేయడం, దీని డాక్యుమెంటేషన్ అంతా కూడా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఆఫ్ దిస్ రియల్ ఎస్టేట్ ఫర్మ్ ఈజ్ బీయింగ్ టేకెన్ కేర్ బై ద లీగల్ కన్సల్టెంట్స్. ఓకే. ఓకే. ఇక్కడ హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ మనీ ఉన్నది ఎందుకంటే. సో ఈ రియల్ ఎస్టేట్ ఫర్మ్స్, ఫార్మా ఎక్కడెక్కడ గ్రో అవుతున్నాయో ఇవన్నీ చోట్ల లాకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. ఇది కాకుండా అకాడమిక్ సైడ్స్, రీసెర్చ్లో విపరీతమైన ఆపర్చునిటీ ఉన్నాయి. సో మనకు ప్రతిసారి ఒక డిబేట్ నడుస్తుంటుంది, మీకు తెలుసు స్కూల్లోని, ఈ స్టింకరింగ్ విత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మ్యాండేటరీ ఎప్పుడో తయారు చేసినట్టు నా కాన్స్టిట్యూషన్లో కొన్ని చేంజెస్ మనకు కావాలా అవునా కాదని, దాని అంతటికీ ఎంతో రీసెర్చ్ కావాల్సి ఉంది. ఈవేళ మీడియా హౌసెస్లో లాయర్స్ రిక్వైర్మెంట్ విపరీతంగా ఉంది. ఇవాళ మనం ఒక కంటెంట్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఈ కంటెంట్ మనం పెట్టాలా, మనం పెట్టద్దా, దీని అంతటికీ మనకు కావాల్సింది ఒక లాయర్ కావాలి మనకి. సో ఇందువల్ల మనకు లాయర్కి విపరీతమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో ఈవేళ మనకి ఇండియాలో ఈ క్లాట్ అనే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది నేషనల్ లా యూనివర్సిటీస్ కోసం పెట్టినటువంటి ఒక టెస్ట్. దానికి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఒక 25 నేషనల్ లా యూనివర్సిటీస్, గోవాలో ఉండేటువంటి యూలర్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఒక 26 మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఈ క్లాట్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఓకే. ఓకే. అది కాకుండా నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీలో వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఐలెట్ అని చెప్పి. ఓకే. సో ఈ రకంగా ఈ 2 టెస్టులతో నేషనల్ లా యూనివర్సిటీస్ ఐలెట్ అండి. ఇప్పుడు ఐలెట్కి ఎలిజిబిలిటీ రావాలంటే అంటే ఏ టైప్ ప్రిపరేషన్ అవసరము, అంటే స్టూడెంట్ ఏ ఏజ్ గ్రూప్లో దాన్ని ట్రై చేయాలి? జనరల్గా అంటే మేము స్టూడెంట్స్కి ఎప్పుడు సజెస్ట్ చేసేదండి, ఈ లా క్లాట్ లాంటి ఇటువంటి ఎంట్రన్స్ టెస్ట్లో అడ్వాంటేజ్ ప్రిపరేషన్ చాలా సింపుల్. దీన్ని ఒక హ్యాబిట్ కింద మనం మలుచుకోవాలి. అంటే మన చైల్డ్కి మనం ముంగటి నుంచి కూడా లెట్స్ సే అరౌండ్ 6th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ నుంచి రీడింగ్ స్కిల్ అనేది అలవాటు చేయాలి సార్ మనం. ఓకే. రీడింగ్ స్కిల్ అనేది ఫస్ట్ పారామీటర్. సెకండ్ థింగ్, క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు టేక్ డెసిషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనాలిసిస్, నాట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎమోషన్. ఓకే. ఎమోషనల్ డెసిషన్స్ తీసుకునేటువంటి స్టూడెంట్స్ అందులో పనికిరారు. ఎనాలిసిస్ చేసి డెసిషన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరున్నారో ఈ 2 క్లారిటీస్ పాయింట్ దగ్గర స్టూడెంట్ దగ్గర ఉంటే, అంటే నాకు రీడింగ్ క్లారిటీ ఉంది, నాకు ఐ రీడ్ ఎ లాట్, నాకు రీడింగ్ మీద మంచి పట్టు ఉన్నది, నెంబర్ 2 నా దగ్గర క్రిటికల్ థింకింగ్ ఉంది, ఐ టేక్ డెసిషన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనాలిసిస్ అనుకుంటే మీ చైల్డ్ బెస్ట్ ఫిట్ ఫర్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్. లాలో మనకి ఫెంటాస్టిక్ కెరియర్ ఉంటుంది. మనకి అన్లైక్ ఒక ఇంజనీరింగ్ కానీ ఒక మెడిసిన్ కానీ తీసుకుంటే ఒక బైపీసీలో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, మ్యాథమెటిక్స్లో 17 చాప్టర్స్ ఉన్నాయి, మనకు లాలో తెలిసిన సిలబస్. మన లా అంటే ఇప్పుడు నాకు కొత్త పాయింట్ తెలిసింది, అంటే మెమరీ బాగుండేటోళ్ళేమో జనరల్గా వాళ్ళు జనరల్గా మెడిసిన్, బైపీసీ మెడిసిన్ కెరియర్లోకి వెళ్ళిపోతారు. లాజికల్ బ్రెయిన్ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ వెళ్ళిపోతారు. రీడింగ్ కెపాసిటీ ఉండే వాళ్ళు, కొంచెం అనాలిసిస్ ఉన్న వాళ్ళకి ఒక పాత్ ఉంది, అది లా అంటారు. లా. ఓకే. ఓకే. ఈవెన్ ఐపీ మ్యాట్ కూడా మోరార్లెస్ ఐపీ మ్యాట్ కూడా అలా ఉంది. అది మీకు ఐపీ మ్యాట్ అంటే కొద్దిగా మ్యాథ్ టెస్టింగ్ ఉంది, లాలో అసలు మ్యాథ్ టెస్టింగ్ లేదు. ఇప్పుడు వాళ్ళ చైల్డ్కి నాకు మ్యాథ్ అంటే నాకు పడదు, నాకు మ్యాథ్ వద్దు నాకు, బట్ హ్యావ్ ఆల్ రెస్ట్ ఆఫ్ ద స్కిల్స్, లా ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్. అది కాకుండా ఇవాళ మనం చాలామంది స్టూడెంట్స్ ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులందరికీ సివిల్ సర్వీసెస్ అనేది ఒక డ్రీమ్ ఉంటుందండి. సివిల్ సర్వీసెస్ డ్రీమ్లో మేము ఏ స్టూడెంట్ అయినా నాకు సివిల్ సర్వీసెస్ కావాలి అనుకుంటే మేము ఒకటే చెప్తాం, ఒక 5 లక్షల మంది అప్లికెంట్స్ ఉంటారు సార్. ఈవేళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇవన్నీ కలిపితే టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ పర్ యానం ఒక 1000 ఉంటాయి. ఈ మిగిలిన 4.9 lakh స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తారంటే వాళ్ళంతా అలా రిపీటెడ్గా ఎన్ని అటెంప్ట్స్ ఉన్నాయి అన్ని అటెంప్ట్స్ రాసుకుంటూ ఉంటారు. ఈ మధ్యలో స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ రాసుకుంటూ ఉంటారు. అందులో సెట్ అయినట్టు అందరూ సెట్ అయిపోతారు. మిగిలిన వాళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్లు ప్రిపేర్ అవుతుంటారు. అక్కడ ఏంటంటే దట్ లైఫ్ సెటిల్మెంట్ గ్యారంటీ అనేది మనం ఏదైతే అనుకుంటున్నామో అది కొద్దిగా రిస్క్లో ఉంది అక్కడ. అంటే ఏదో నార్మల్ గ్రాడ్యుయేషన్ చేస్తాను నేను, ఈ నార్మల్ గ్రాడ్యుయేషన్ చేసి సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం అని చెప్పి నేను ఒక 5 years టైం స్పెండ్ చేసుకుంటాను, దాన్ని ప్రిపేర్ అవుతూ ఉంటాను నేను. ఇన్ కేస్ ఉల్టా పల్టా అయ్యిందంటే అక్కడ ఏదైనా ఈ క్యాండిడేట్ లైఫ్ రిస్క్లో ఉంది. మేము వాళ్ళందరికీ ఏం చెప్తామంటే నువ్వు ప్రశాంతంగా లా డిగ్రీకి వెళ్ళిపో, BA LLB డిగ్రీ. ఓకే. ఈ BA LLB డిగ్రీలో నువ్వు చదువుతున్నటువంటి ఆ BA డిగ్రీ ఏదైతే ఉన్నదో అందులో ఆ హిస్టరీ, ఆ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ఇదంతా కవర్ అయిపోయింది. సివిల్ సర్వీసెస్లో మనకు 3 stages ఉంటాయి సార్. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్, 3 ఫైనల్ ఇంటర్వ్యూ సెలక్షన్.
లార్జ్ జంక్ని ఫిల్టర్ చేసేది ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమ్స్. ఓకే. హయ్యెస్ట్ అరౌండ్ 4-5% ఆఫ్ ద స్టూడెంట్సే సెలెక్ట్ అవుతారు, మిగిలిన వాళ్ళందరినీ తీసి పడేస్తారు ఫస్ట్ రౌండ్లోనే. చాలామంది దానికే డిఫికల్టీ ఫీల్ అవుతారు. ఈ బిఏ సిలబస్కి అక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి హ్యూజ్ ఇంటర్సెక్షన్ ఉంది. సో వాడు మార్కెట్ రెడీ. ఒక సివిల్ సర్వీసెస్లో జిఎస్ ఎగ్జామ్ తీసుకుంటే ఒక మార్కెట్ రెడీ అవుతాడు. వేరే నేను తీసుకునే ఇంజనీరింగ్ కానీ నా మెడిసిన్ కానీ ఇంకోటి కానీ తీసుకుంటే ఇన్ ఏ వే అందులో కవర్ కాదు అది. నెంబర్ 2, ఈ ప్రిపరేషన్ ఈజీ అయిపోయినాక మెయిన్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటాడు, ఇది క్లియర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం తనకు ఒక క్యాంపస్ ప్లేస్మెంట్ దొరుకుతుంది స్టూడెంట్కి. ఒక 2 years మంచిగా వర్క్ చేసుకుంటాడు. హీ విల్ ట్రై హిజ్ లక్ ఎట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫెంటాస్టిక్, ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ వన్ ఆల్టర్నేటివ్ వాళ్ళ బ్యాకప్ ఎప్పుడు ఉంది, వాళ్ళకి ప్లాన్ బి రెడీలో ఉంది. ఆ కార్పొరేట్ సెక్టార్లో వాళ్ళ లైఫ్ ఎప్పుడూ రెడీలో ఉంది. ఆల్రెడీ 2-3 years మేము దగ్గర ఎంతో మందిని చూసాం ఈ చుట్టుపక్కల ఈ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేసినటువంటి వాళ్ళని. అదొక మంచి ఆపర్చునిటీ అండి. అంటే ఇప్పుడు సివిల్ సర్వీస్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళు మీ సజెషన్ ప్రకారం బిఏ ఎల్ఎల్బిలో ఫస్ట్ జాయిన్ అయిపోతే ఆటోమేటిక్గా ఆ సబ్జెక్ట్సే కవర్ అవుతాయి కాబట్టి చాలా ఇంటర్సెక్షన్ ఉంటుంది, హ్యూజ్ ఇంటర్సెక్షన్ ఉంటుంది సిలబస్. మిగిలిన వాటికి రెలవెన్స్ లేదు, దీనికి బాగా ఎక్కువ రెలవెంట్ ఉంటుంది. అది మనకున్న అడ్వాంటేజ్ అండి. ఇది ఒకటి ఉన్నది. ఇది కాకుండా సివిల్ సర్వీసెస్లో మనకి కార్పొరేట్ కంపెనీలో ఇన్హౌస్ లాయర్ కింద సెలెక్ట్ అవుతాడు. వాళ్ళు ఏ ఫర్మ్కైనా తీసుకుంటే దానికి ఒక లోకల్ ఇన్హౌస్ లాయర్ ఉంటాడు. ఎనీ లీగల్ ఇష్యూస్ దట్ ద ఫర్మ్ ఈస్ ఫేసింగ్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఫర్మ్ సమ్వన్ ఎల్స్ ఈస్ ఫేసింగ్ హియర్, వీటిలన్నింటినీ కాన్ఫరెన్స్ చేయడానికి మన దగ్గర ఒక ఇన్హౌస్ లాయర్ ఉంటాడు. మనకి తీసుకెళ్ళి ఈ జాబ్స్ కూడా దాని నుంచే మనకి రిక్రూట్ చేస్తాం. మనకి ఇలా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అబ్రాడ్లో కూడా విపరీతమైన ఆపర్చునిటీ ఉన్నాయి స్టూడెంట్స్. అక్కడ సాలిటర్ అని అంటే యూకేలో చాలా పవర్ఫుల్ ఉంటారు వాళ్ళు, అంటే అడ్వకేట్సే అంటారు వాళ్ళు కూడా. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఈ బిఏ ఎల్ఎల్బి కోర్స్ చేసినారు అనుకుందాం, వాళ్ళు యూకేకి వెళ్తే అంటే ఎట్లాంటి ఎలిజిబిలిటీ కోర్సులు, వాళ్ళు ఎలిజిబిలిటీకి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా, లేదా వాళ్ళ కెరియర్ ఎట్లా ఉంటుంది? మనకి ఇక్కడ మన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉందో వాళ్ళ బార్ కౌన్సిల్ ఒకటి ఉందండి. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ దగ్గర ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తాడు. వాళ్ళ దగ్గర జనరల్గా మన స్టూడెంట్స్ అంతా ఇప్పుడు ఈ కంప్యూటర్ సైన్స్ చదివేటువంటి స్టూడెంట్స్కి మన దాంట్లో డ్రీమ్ డెస్టినేషన్ యూఎస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేయాలని ఉంటుంది. అదే రకంగా ఈ లా చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ డ్రీమ్ డెస్టినేషన్ యూకే ఉంటుంది. ఎల్ఎల్ఎం అక్కడికి వెళ్ళి చేస్తారు పీజీ వాళ్ళు. ఆ కింగ్స్ కాలేజ్ లండన్ అని, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అని, ఇటువంటి కొన్ని కాలేజీలు ఉన్నాయి బెస్ట్ కాలేజెస్, వాటిలో చేస్తారు. స్ట్రైట్ అవే ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ స్టైల్ అక్కడే టేక్ ఓవర్ చేసుకుంటాడు. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆ గవర్నమెంట్ సర్వీసెస్లో కానీ లిటిగేషన్ కానీ ప్రాక్టీస్ చేయాలంటే ఇంకా వాళ్ళ దగ్గర ఆ క్వాలిఫైయింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని క్వాలిఫై చేసి కంటిన్యూ చేసుకుంటాడు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ చైనాలో మెడిసిన్ చేసిన స్టూడెంట్కి బిఏ ఎల్ఎల్బి ఇక్కడ చేస్తాం అనుకున్నాం. అంటే అక్కడ మళ్ళీ దీనికి ఏముంటుంది నెక్స్ట్ మాస్టర్ డిగ్రీ, ఒక ఎల్ఎల్ఎం డిగ్రీ. ఓకే. ఎల్ఎల్ఎం డిగ్రీకి ఏమో అక్కడ లోకల్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలి మనం. అదేండి ఎల్ఎల్ఎం డిగ్రీ డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఒకవేళ తను అక్కడ కనుక కోర్టు ప్రాక్టీస్ చేయాలంటే ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. మనం అనుకున్నట్టుగా ఇప్పుడు చైనాలో ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్కి ఇండియాలో ప్రాక్టీస్ చేయాలనుకుంటే వాడు ఇండియాలో ఒక టెస్ట్ క్వాలిఫై అయితే ఇమీడియట్గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఈ బిఏ ఎల్ఎల్బి చేయడానికి? ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? ఎంత ఓపెన్ మార్కెట్ ఉంది మనకి? ఇవాళ తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కలిపి ఆల్మోస్ట్ ఈ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ అనే టెస్ట్ని ఒక 3,000 మంది రాస్తున్నారండి ఇవాళ. అంతే 3,000 మంది రాస్తున్నారు, చాలా తక్కువ నెంబర్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇవాళ హైదరాబాద్ అయితే గ్రోయింగ్ మార్కెట్. మనకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ నేషనల్ లా యూనివర్సిటీ నల్సార్ యూనివర్సిటీ షామీర్పేటలో ఉంది మనకి. దాని తర్వాత అవేర్నెస్ చాలా బిల్డ్ అయింది మనకి. తర్వాత మనకి సింబయాసిస్ యూనివర్సిటీ వచ్చింది, తర్వాత నర్సింహుంజీ యూనివర్సిటీ వచ్చింది హైదరాబాద్లో, మహీంద్రా ఈకోల్ యూనివర్సిటీ వచ్చింది, బిట్స్ క్యాంపస్ స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు వాక్సన్ యూనివర్సిటీ లా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు ఇవాళ లా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాయి. అదే రకంగా మీరు ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే మీకు అక్కడ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ఉన్నది. అది ఎప్పటి నుంచో ఫంక్షన్ అవుతుంది, మోర్ దాన్ 15 years నుంచి ఫంక్షన్ అవుతుంది. సో అది కాకుండా అక్కడ కూడా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, ఈ గీతం యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నారు, కేఎల్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నారు. అక్కడ ఇంకా చాలా స్కోప్ ఉంది, ఇంకా పెరగడం కోసం చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు మన దగ్గర అంటే ఎవ్రీ ఇయర్ ఎంతమంది ఈ లాయర్స్ తయారవుతున్నారు, మనకి ఫ్యూచర్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది? అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్స్ గ్రోయింగ్ అనేటువంటి కల్చర్ మీరు చూసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ ఫార్మా సెక్టార్ గ్రోత్ ఎక్కడుందో ఆటోమేటిక్గా లాయర్స్ రిక్వైర్మెంట్ విపరీతంగా ఉంది. ఓకే. రీసెంట్గా మనం మార్కెట్ అనాలిసిస్ ఓవర్ ద పాస్ట్ 2-3 years నుంచి ఉన్నటువంటి న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ మనం ఫాలో అయితే ముంబై లాంటి ప్లేసెస్ నుంచి హైదరాబాద్కి లాయర్స్ మైగ్రేషన్ విపరీతంగా పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన కేసులు కూడా మీడియాలో చూస్తుంటే ఢిల్లీ నుంచి ఒక లాయర్ వస్తున్నాడు, ముంబై నుంచి ఒక లాయర్ వస్తున్నాడు విపరీతంగా పెరుగుతుంది అని చెప్తున్నారు తప్ప మన దగ్గర ఉన్న వాళ్ళకి సింపుల్ థింగ్ అంటే మన రిసోర్సెస్ అన్నీ కూడా ఎంతవరకు మనం ఓన్లీ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ మీద పెట్టాము. ఇది రైట్ టైం మన పేరెంట్స్ అంతా థింక్ చేసి దీని నుంచి బయటకు వచ్చి ఇటువంటి కొత్త కోర్సులు అందిపుచ్చుకోవడం కోసం ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు బిఏ ఎల్ఎల్ఎం గురించి చెప్పారు, తర్వాత ఎల్ఎల్ఎం గురించి చెప్పారు బయట కంట్రీస్లో.
ఇప్పుడు కొన్ని దుబాయ్లో అట్లా కొన్ని ఫారిన్ కంపెనీలు ఫారిన్ యూనివర్సిటీస్ కూడా దుబాయ్ లాంటి ప్లేస్లో హబ్గా పెట్టుకుంటున్నాయి. ఎందుకు రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా మంది చదవడానికి కూడా దుబాయ్ వెళ్తున్నారు. మనటి వరకు ఈ పరిస్థితి లేదు దుబాయ్కి, కానీ ఎందుకు ఇది వచ్చింది యూఏఈలో? ఎస్పెషల్లీ ఈ కోర్సెస్ ఏముంటారండి సార్, ఈ కోర్సెస్ మన మార్కెట్కి మనం ఎంత రెడీగా ఉన్నాం అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు గ్రోయింగ్ సెక్టర్. దీన్ని కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ 10-15 years బ్యాకే అందిపుచ్చుకున్నాయి. ఫ్యూచర్, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ అని అందిపుచ్చుకున్నాయి. అందిపుచ్చుకుని బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, బీటెక్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అని స్టార్ట్ చేసినాయి. మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ లేట్గా రెస్పాండ్ అయినాయి. సో ఇటువంటి కోర్సెస్ ఎట్టుంటాయంటే ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి ఫ్యూచర్లో మన మార్కెట్కి ఈ ప్రోడక్ట్ మనకు కావాల్సి వస్తుంది, సో వీ నీడ్ టు లాంచ్ ఎ కోర్స్. జనరల్గా ఈ ఫారిన్ యూనివర్సిటీస్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ క్యాచింగ్ అప్ ద స్పీడ్. మార్కెట్ ఫ్యూచర్లో ఇలా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ జనాలకి దగ్గరగా ఉండడం కోసం చెప్పి అవుట్ రీచ్ ప్రాపర్గా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరిని ఇప్పుడు యూఎస్ లాంటి కంట్రీకి పంపించినప్పుడు అక్కడ ఒక వీసాకు ఒక రెస్ట్రిక్షన్ ఉంది. సో ఫ్యూచర్లో మన వీసా గోల్ ఇంతే ఉన్నది మనకి, మనం దీని లిమిట్ మనం దాటి ముందుకు పోలేము. మన యూనివర్సిటీ మనం ఎక్కడ పెట్టామో మన స్టడీస్ గ్లోబల్లీ అందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ ఉంది. ఈ థాట్ ప్రాసెస్లో నెక్స్ట్ ఒక డెస్టినేషన్ చూస్ చేసుకున్నారు. ఆ డెస్టినేషన్ దుబాయ్ అయింది. ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీలు తీసుకున్నారంటే వాళ్ళు మీరు తెలుసు మీకు, వాళ్ళు 20 years బ్యాక్ ప్రెడిక్ట్ చేశారు మన ఎకానమీ ఈవేళంతా మనం ఆయిల్ మీద ఉంది, ఇన్ ఫ్యూచర్ ఈ ఆయిల్ రిసోర్సెస్ అయిపోయినాయి, మన పరిస్థితి ఏంటప్పుడు మనం ఎలా బతుకుతామని చెప్పి వాళ్ళు ముందే అనుకున్నారు. వాళ్ళు 20 years బ్యాకే దానికోసం మంచిగా ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని దాన్ని టూరిజంలో కన్వర్ట్ చేసుకున్నారు తీసుకెళ్ళి. ఇవాళ 90% ఆఫ్ ది ఎకానమీ టూరిజం నుంచి వస్తుంది, రిమైన్ 10% ఇప్పుడు ఆయిల్ నుంచి వస్తుంది. ఈ ప్రెడిక్షన్ ఇస్ ఇన్నోవేటివ్ ప్రెడిక్షన్. సో దుబాయ్ లాంటి కంట్రీస్ ఈ యూనివర్సిటీస్ థాట్ ప్రాసెస్ని అందిపుచ్చుకున్నాయి. సో ఎస్ వీఆర్ దేర్ టు గివ్ యూ ఆల్ ద ఫెసిలిటీస్ అండ్ దెన్ యూ ఎస్టాబ్లిష్ హియర్ అని చెప్పి వాళ్ళు మన వీసా ప్రాసెసింగ్ అది కూడా చాలా ప్రాపర్గా చేసి పెడుతున్నారు మనకి. సో దీనివల్ల మనకు మంచి అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ లాలో బిఏ ఎల్ఎల్బి చేసిన తర్వాత దుబాయ్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? సేమ్ అంటే అక్కడ కూడా మన రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇందాక ఆ శోభా డిఎల్ఎఫ్ అన్నీ అక్కడ కూడా ఉన్నాయి తీసుకెళ్ళి. వాళ్ళందరికీ లాయర్స్ రిక్వైర్మెంట్ విపరీతంగా ఉంది. ఆల్రెడీ మన ఇండియన్ లాయర్స్ చాలా మంది అక్కడ లా ఫార్మ్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు. అక్కడ పెట్టుకున్నారు. ఏవి పెద్ద ఫార్మ్స్ ఏమన్నా చెప్తారా? ఒకటి రెండు. షార్దూల్ అమర్చంద్ మంగళాస్ ఒకటి ఉంది సార్ మనకి, ట్రై లీగల్ కంపెనీ ఒకటి ఉందండి. ఈ ట్రై లీగల్లో అంటే మన దగ్గర ఎంత ప్యాకేజ్ ఉంటుంది, అక్కడ ఏ ప్యాకేజీలో స్టార్టింగ్ సాలరీ ఉండొచ్చు అనుకుంటున్నాను? అంటే ఆల్మోస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే ఇంకా మన దాని మీద అక్కడ ఆ కరెన్సీ కన్వర్షన్ అనేది మన పక్కన పెడితే ఇంకా సో కరెంటీ కన్వర్షన్ సేమ్ మీరు తీసుకున్నారంటే ఇంకా 10-15% ఎక్కువే ఉంటుంది. ఎక్కడికైనా మనకన్నా 10-15% ఎక్కువే ఉంటుంది. ఇంకా మనకి ఈ ట్రై లీగల్ లాంటి ఫర్మ్స్ ఆల్మోస్ట్ దే ఆర్ ఆల్సో ఆఫరింగ్ ఏ వెరీ హ్యాండ్సమ్ ప్యాకేజెస్ అప్ టు 15 lakhs వరకు ఇస్తున్నాయి. మెజారిటీ ఆఫ్ ద క్యాంపస్ని విజిట్ చేసి క్యాంపస్ నుంచి స్టూడెంట్స్ని తీసుకెళ్తున్నారు. ఓకే. ఇంకొకటి ఇప్పుడు మనం చూస్తే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇప్పుడు మీరు చెప్పినట్టు బిఏ ఎల్ఎల్ఎం గురించి ఎల్ఎల్బి అనుకుందాం. ఇవి కాకుండా కూడా అంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది ట్రై చేస్తారు, ఎంబీబీఎస్ ట్రై చేస్తారు, రాదు, డెంటల్లో సెటిల్ అవుతారు, అది కూడా రాదు. నెక్స్ట్ మళ్ళీ ఈ ఏమంటారు ఈ మెడికల్ రిలేటెడ్ కోర్సులు కొన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా ఇంజనీరింగ్ మెయిన్ కోర్సులు రాని వాళ్ళు ఏరోనాటికల్ అని, మెకానికల్ అని ఇట్లా వెళ్ళిపోతా ఉన్నారు. వీటికి వరల్డ్ వైడ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏమో డిమాండ్ లేదు వాటికి, కానీ చైనా లాంటి కంట్రీ అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న కంట్రీస్, ప్రొడక్షన్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెట్టిన కంట్రీస్ ఏమో వీళ్ళని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది. మన దగ్గర ఎక్కడ మిస్ అయిందంటారు? అంటే స్కిల్ మిస్ అయిందా, లేదంటే మన గవర్నమెంట్ దగ్గర అంటే స్ట్రాటజీ మిస్ అయిందా? మీరు కరెక్ట్గా సార్ 2 days బ్యాక్ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఐ థింక్ ఇట్స్ ఈనాడు న్యూస్ పేపర్లో ఏమో ఒక ఆర్టికల్ వచ్చింది. మనం ఎవరైనా స్టూడెంట్ ఒక మెకానికల్ నేను పర్సూ చేస్తానని ముందుకు వస్తే మనం వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఏమైనా ప్రోత్సాహం ఇస్తున్నామా అనేది ఒక క్వశ్చన్ ఫ్రంట్ లైన్లో వేసారు చూడండి మీరు దాన్ని. సింపుల్ థింగ్, మన గవర్నమెంట్ అది మనకు సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఈవేళ మార్కెట్లో స్టూడెంట్స్ తీసుకునే డెసిషన్స్ ఎట్లా ఉంటాయంటే ఆ సోషల్ స్టేటస్ మీద వేరియస్ పాయింట్స్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటారు. మీకు తెలుసు వాళ్ళకి ఎక్కడ ఉంది సొసైటీలో ఈవేళ ఐటీ ఎంప్లాయ్ అంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది నాకు. వేరే నేను తీసుకెళ్ళి హ్యుండా మోటార్స్లో ఇంకొకటి ఎక్కడొక్కడ నేను ఏదో ఆటోమొబైల్ ఫీల్డ్లో పనిచేస్తానంటే నాకు ఎంత రెస్పెక్ట్ ఉంది, అది వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ ఫీలింగ్ అది. బట్ మనందరికీ తెలుసు కష్టపడి చేసేసింది ఏ పని అయినా అది గోల్డ్, దట్స్ వర్త్ ఆఫ్ ఇట్. అదేంటంటే ఆ స్టూడెంట్లో ప్యాషన్ ఉండే. అలాగని ఇప్పటికి కూడా మన స్టూడెంట్స్ కొంతమంది ఐ వాంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, నేను అదే చేస్తాను, నేను ఆ కోర్ గ్రూప్ నేను ఫిక్స్ అయి ఉంటాను, ఐ విల్ నాట్ కాంప్రమైజ్ విత్ అదర్ గ్రూప్స్ అనుకునేటప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు తీసుకెళ్ళి. సో అయితే మీరు అన్నట్టుగా కరెక్ట్, గవర్నమెంట్ నుంచి
తగినంత ప్రోత్సాహం ఉండాలి మనకి. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఈ స్కిల్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఈ కాన్సెప్ట్ మేక్ ఇన్ ఇండియా, ఈ కాన్సెప్ట్లు వచ్చాయి కదా, వీటిలో అంటే కెరియర్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్కి? ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఎలక్ట్రికల్ సెక్టార్ విపరీతంగా పెరిగేటువంటి ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి డిమాండ్ మన ఇండియా లాంటి కంట్రీలో సఫిషియెంట్ ఉంది. ఎందుకంటే మనం సోలార్ సైడ్ కూడా విపరీతంగా గ్రో అవుతున్నాం మనం. ఇది ఒక ఆపర్చునిటీ ఉంది మనకి. ఇంకా మెకానికల్ అండ్ ఆటోమొబైల్లో ఇంకా అంత గొప్పగా మనం ఏం ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం ఎట్ దిస్ పాయింట్ టైం. అంత గ్రేట్ ఆపర్చునిటీస్ అయితే మనకు రాకుండా ఉన్నాయి మనకి. మిగిలిన కొన్ని చోట్ల ఇంకా ఫ్లక్చువేషన్స్ నడుస్తున్నాయి. సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. సో అట్ దిస్ పాయింట్ టైం ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ వాళ్ళకైతే ఇంకా మనకి మీరు చెప్పినటువంటి ఆ ప్రోగ్రామ్స్ నుంచి సఫిషియెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అయితే మనం మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ వీటి మీద కూడా సఫిషియెంట్ దృష్టి పెట్టాలి. ఇప్పుడు ద వే రియల్ ఎస్టేట్ ఈస్ గ్రోయింగ్ అక్రాస్ ద గ్లోబ్, మన ఇండియాలో ఫ్యూచర్లో ఫర్గెట్ అబౌట్ సెండింగ్ దీస్ పీపుల్ టు అబ్రాడ్ కంట్రీస్. మన ఇండియాలో మన ఇండియన్ ఫర్మ్స్ రిక్వైర్మెంట్ సరిపడినంత సివిల్ ఇంజనీర్స్ కూడా మన దగ్గర లేరు ఇప్పుడు. సో ఫ్యూచర్లో మనం ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో మనం ఈ గ్రూప్స్ని పోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందండి. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ మెకానికల్ గురించి చెప్పారు. అంటే ఇక్కడ మన స్కిల్ ఇండియా అని ఒకటి ఉంది ప్రోగ్రామ్. దాంట్లో అంటే వీళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా? ఇప్పుడు మీరు కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు కదా కొన్ని స్టేట్లలో. అంటే వాళ్ళకి ఎట్లాంటి, ఇప్పుడు ఏఐ వస్తుంది, ఏఐ వస్తే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ థ్రెటన్గా ఫీల్ అవుతున్నారు. రేపటి రోజు ఈ సాఫ్ట్వేర్ ఉంటుందా లేదా అన్న ఇదిలో ఉన్నారు. జాబ్స్ ఆల్మోస్ట్ ఒక 100 ఉన్నాయి, 50కి వచ్చేసే ఛాన్స్ కూడా ఉంది. మనం స్కిల్ అప్గ్రేడ్ అయితే మహా అంటే ఇప్పుడున్న వాళ్ళు, ఇప్పుడు 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఈ 2000 నెక్స్ట్ 2010 తర్వాత వచ్చిన కిడ్స్కి నెక్స్ట్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కావాలంటే అంటే మీ థర్డ్ ప్రాసెస్ ఎట్లా చెప్తుంది? ఎక్కడికి వెళ్తే బెటరు, ఏ కోర్స్ మీద ఫోకస్ పెడితే బెటరు, ఎక్కడ మనం ఫ్యూచర్ లాగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎక్కడ కెరియర్ పాత్ చూస్ చేసుకుంటే బెటర్ ఉంటుంది? కెరియర్స్లో సార్ మనం ఎప్పుడు అనుకునే రకంగా ఒకటే కాన్సెప్ట్ అండి, చేంజ్ ఈజ్ ద ఓన్లీ థింగ్ కాన్స్టెంట్ ఇన్ ద వరల్డ్. ఈ సెక్టార్స్ రెగ్యులర్గా చేంజ్ అయితేనే ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 2004, 2005 టైంలో మనకి కొన్ని కంపెనీస్లో ప్రాజెక్ట్స్ మెయిన్ ఫ్రేమ్స్ మీద నడిచింది. మీరు అప్పట్లో రోడ్డు మీద ఎక్కడైనా కోచింగ్ సెంటర్, ఐటీ కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తే మెయిన్ ఫ్రేమ్స్ అనేటువంటి కనపడే తీసుకెళ్ళినాక ఆఫ్టర్ 3-4 years స్లోగా ఆ సాఫ్ట్వేర్ డిక్లైన్ అవ్వడం మొదలుపెట్టాను. నౌ పీపుల్ మూవ్ ఆన్ టు అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ అంతా నేను ఆ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలతో మాట్లాడినప్పుడు దే టాక్ అబౌట్ పైథాన్. వీ డోంట్ హ్యావ్ బేసిక్స్ ఆఫ్ పైథాన్. మేము ఆ జనరేషన్ నుంచి వచ్చాం, మేము తీసుకెళ్ళి వీ డోంట్ హ్యావ్ బేసిక్స్ ఆఫ్. సో మనం ఏంటంటే సెక్టార్స్లో మనం గ్రో అవుతూ ఉండాలంటే ఇంకా నెంబర్ 1 ఇష్యూ, వీ హ్యావ్ టు కీప్ చేంజింగ్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు రీఇంజనీర్ అవర్ సెల్స్. మనం రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉండాలి. అందుకోసం మీరు చూసారు కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఒక స్టేచర్, ఒక 10-15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసినాక మనకి మేనేజరియల్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి. లేదంటే ఇంకా ఆ కంపెనీలో మేనేజరియల్ లెవెల్ కాలేదంటే ఇంక ఇవాళ బయట ఎన్నో ఇన్స్టిట్యూషన్స్లో ఆ ఎగ్జిక్యూటివ్స్ కోసం అని చెప్పి ఒక MBA ప్రోగ్రామ్ రన్ చేస్తారు, 1 year రన్ ప్రోగ్రామ్. అటువంటిది ఏదైనా మనం టేకప్ చేసి మనం వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఒక ఆపరేషన్స్ జాబ్ అనో ఇంకో జాబ్లో మనం మారుతూ వీ హ్యావ్ టు కీప్ ట్రైయింగ్. మీరు ఏ సెక్టార్ తీసుకున్నా ఈ చేంజ్ అనేది నడుస్తూ ఉంటుందండి. అంటే ప్రతి సెక్టార్లోని టెక్నాలజీని టూ డీప్గా ఇన్వెస్ట్ చేస్తాం మనం తీసుకెళ్ళి. అంటే ఒకప్పుడు అకౌంటెన్సీ, సరే ఇప్పుడు హార్డ్ కోర్ అకౌంటెన్సీ ఏది ఉందో అది ఎప్పటికీ మారుతుంది. మా నాన్నగారు చదువుకున్నప్పుడు ఏముందో, మీ నాన్నగారు చదువుకునేప్పుడు ఉందో, ఇప్పుడు ఇవాళ ఏముందో హార్డ్ కోర్ అకౌంటెన్సీ అలాగే ఉంటుంది. అయితే అప్పుడు అకౌంటెన్సీని బండిల్ ఆఫ్ బుక్స్ మీద రాసుకున్నారు, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టూల్స్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి జనరేషన్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఇంకొక విషయం, ఇప్పుడు మనం ఎప్పుడో ఓల్డ్ కరికులంనే ఇప్పుడు అకాడమిక్స్లో యూజ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడున్న ఏఐ, పైథాన్, అంటే ఈ బిగ్ డేటా సైన్స్ ఇంత అడ్వాన్స్ అయిపోతుంటే కంట్రీ, మనం ఎట్లాంటి కరికులం ఫ్యూచర్లో వస్తే బాగుంటుంది? ఎంత ఇన్నోవేటివ్గా ఉంటే ఎట్లా ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి? మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ నుంచి చాలా ఫాస్ట్గా క్యాచప్ చేసుకుంటాయండి. మీరు అందుకని గమనించారు. ఇప్పుడు ఈవేళ మీకు తెలుసు, ఒకప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో ఒక ఎంసెట్ రాసేటువంటి స్టూడెంట్ వాళ్ళ టార్గెట్ ఏముండేవి మనకి, ఒక ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ కొట్టాలి, ఒక ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ కొట్టాలి. ఇప్పుడు ఇవాళ ఎగ్జామ్ రాయకుండానే ఎంసెట్ ఎగ్జామ్ని పక్కన పెట్టేసి వీళ్ళంతా ఫస్ట్ ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఎంబడి పడుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ యూనివర్సిటీని టార్గెట్ చేసుకోవడమే తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఇంకా దిస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ వాళ్ళు స్టిల్ లయింగ్ విత్ ద సేమ్ ఓల్డ్ సిలబస్. 15-20 years బ్యాక్ ఏం సిలబస్ ఉందో ఇప్పుడు వాళ్ళు అదే సిలబస్తో ఉన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆ స్పీడ్ని క్యాచప్ చేసుకున్నాయి, వాళ్ళు అప్గ్రేడ్ అవుతా ఉన్నాయి తీసుకెళ్ళి. అందుకోసం ఇవాళ మీకు ఆ రేషియో ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ తీసుకుంటే ఆ గవర్నమెంట్ యూనివర్సిటీని నేను ఆప్ట్ చేసుకోవాలనుకునేటువంటి స్టూడెంట్స్ బాగా తక్కువ ఉన్నారు. వెరాస్ మెజారిటీ ఆఫ్ ద జంక్ నేను ఫ్యూచర్ క్యాచ్ చేసుకోవాలనుకున్నట్టు ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నాడు. ఓకే ఓకే ఓకే
అంటే అకాడమిక్స్లో ఎట్లాంటి మార్పులు వస్తే బెటర్? అకాడమిక్స్ అంటే మన ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఈవేళ మనం అనుకున్నట్టుగా ఇందాక ఇప్పుడు బిగ్ డేటా ఒకటి, డేటా సైన్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు మెడిసిన్ ఫీల్డ్ దగ్గర నుంచి లా ఫీల్డ్ వరకు. అంటే ఈవేళ ఒకప్పుడు విల్ రాయడం కోసం మనకి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక విల్ రాయించుకోవాలి. ఇప్పుడు ఈవేళ విల్ రాయించుకోవడం కోసం ఒక యాప్ వచ్చింది, దానికోసం ఒక ఏఐ డ్రివెన్ యాప్ వచ్చింది. ఇప్పుడు జనరల్ మెడిసిన్ ఒక మనకు కావాలంటే కనుక ఒకప్పుడు మన జనరల్ ఫిజిషియన్ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని నాకు గొంతు నొప్పి ఉందో చేయి నొప్పి ఉందో దీపం. ఇప్పుడు మన ఫీచర్స్ ఇచ్చి ఆ స్వెల్లింగ్ ఇంకోటో ఏది ఉందో ఆ ఏలో మనం ఫోటో తీసి పెట్టామంటే ఇట్ ఈస్ సజెస్టింగ్ ద మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా బయటకు వస్తుంది. ఇంకొకటి రీసెంట్గా నేను ఒకటి వీడియో చూశాను, అంటే ఒక సర్జన్ చేసే జాబ్ ఒక రోబో చేస్తుంది. ఆల్మోస్ట్ అంటే ఒక సర్జన్ చేస్తే ఒక 80%, 70% అక్యురసీ ఉంటే ఆ రోబో చేసింది 99% అక్యురసీ. అంటే ఇవన్నీ డాక్టర్స్ని కూడా ఈవెన్ రీప్లేస్ చేసే పరిస్థితి ఉంటుంది. సో అందువల్ల మన యూనివర్సిటీస్ చేయాల్సినటువంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీస్కి ఇండస్ట్రీకి ప్రాపర్ కొలాబరేషన్ ఉండాలి సార్. ఈవేళ ఆ రెండింటికి కొలాబరేషన్ అనేది మిస్ అవుతుంది. అక్కడ మనం యూనివర్సిటీలో స్టూడెంట్ ఒక బీటెక్ డిగ్రీ ఇచ్చేసి మనం ఏదో 4 సబ్జెక్టులు చెప్పి మనం చేస్తున్నాం, వానికి వర్క్ ప్లేస్లో హౌ రిలవెంట్ ఇట్ ఈజ్ అనేది మనం కవర్ చేయట్లేదు దాన్ని. సో ఈ యూనివర్సిటీస్ ఏదైనా ఒక యూనివర్సిటీ XYG యూనివర్సిటీ తీసుకుని రేపు నేను ఒక TCS నుంచో ఒక విప్రో నుంచో ఒక ఇన్ఫోసిస్ నుంచో కెన్ ఐ గెట్ 3 కీ పీపుల్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక ప్యానల్ తయారు చేసుకుని నీ దగ్గర వర్క్లో రేపొద్దు నా ఫ్రెషర్, నేను XYG కాలేజ్, నా దగ్గర ఫ్రెషర్ నీ దగ్గర క్యాంపస్ ప్లేస్మెంట్లో జాయిన్ అయ్యాడు, నువ్వు వాడి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు వాడికి ఏం ట్రైన్ ఇస్తున్నావు, ఆ ట్రైనింగ్ ఏదైతే ఉందో నేను ఇక్కడ వాడి కరికులంలో ఇంబైబ్ చేయగలనా అనేటువంటి దృక్పథం మన యూనివర్సిటీస్కి రావాలి. అది వచ్చి మనం రెగ్యులర్గా కాన్స్టెంట్గా, ఇది ఒక ఐటీ కంపెనీ అనే కాదు నేను చెప్పేది, మనం అనుకున్నట్టుగా మెకానికల్ కంపెనీ నుంచి, ఎలక్ట్రికల్ కంపెనీ నుంచి, సివిల్ కంపెనీస్ నుంచి. ఇప్పుడు ఆ రోబో మనం అబ్జర్వ్ చేస్తే ఒక మెకానికల్ ఒక ఎలక్ట్రికల్ కొలాబరేషన్తో తయారైన ప్రోడక్టే అది. అంతే అండి. కానీ ఆ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ జరగట్లేదు అని ప్రాపర్గా. నేను ఇప్పుడు మామూలుగా మనం మెడిసిన్ చేయడం మీదనే ఫోకస్ పెడుతున్నారు, కానీ ఈ మెకానికల్ని ఎలక్ట్రికల్ని ఇంటిగ్రేట్ చేసి ఒక రోబోని తయారు చేస్తామనే కాన్సెప్ట్లో లేదు. ఇప్పుడు ఏదో మనకు కొద్దిగా ఈ బ్రహ్మోస్ గురించి రీసెంట్గా మీరు చూసారు పేపర్లోని, కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉన్నది. సో వరల్డ్లో కొన్ని కంట్రీస్ వచ్చి మన ఇండియా లాంటి కంట్రీని మాకు బ్రహ్మోస్ గురించి అడుగుతున్నారు. సో మీరు చూసుంటారు అట్లా తీసుకున్నాక ఫ్యూచర్లో ఇటువంటి ఏరియాస్ ఏదైనా మనం గ్రో అయినా ఉంటే ఇంకా మళ్ళీ మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోకి దిగేటువంటి అవకాశాలు ఉంటాయి మనకి. అంటే మనకి ఎందుకు అంటే మన ఇండియన్ మెంటాలిటీకి మ్యాక్సిమం అంటే ఎక్కువ శాతం అంటే జాబ్ చేయాలనేదే ఉంటుంది. అంటే మైండ్ సెట్ ఆంట్రప్రెన్యూర్ థాట్ ఉండదండి, ఉంటుంది కానీ ట్రేడింగ్ చేస్తారు. కానీ మన వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ రావట్లేదు. చైనాని చూసుకుంటే ఇప్పుడు చైనా సింపుల్ థింగ్ సార్. ఇవాళ దీని అంతటికి ఒక ప్రధానంగా దిస్ ఈజ్ మై పర్సనల్ పర్సెప్షన్, మే నాట్ బి రైట్. నేను చాలా ఈజీ ఏదో జస్ట్ షాప్లోకి వెళ్ళి పట్టునొచ్చే పెట్టడం కానీ ఒక ఐటీ కంపెనీని మీరు ఎస్టాబ్లిష్ చేయాలంటే ఒక చిన్న ఫర్మ్ అనుకున్నాము, దానికి ఒక ప్రాపర్ ఆ ఎంప్లాయీ యూటిలిటీకి వాటర్ పెట్టి అక్కడ వానికి ఒక ప్రాపర్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చి దానికి ఒక మంచి ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి నీ ఆఫీస్ని ఎట్ట మాడిఫై చేసుకుంటావు నువ్వు చేసుకో అని చెప్పండి, వాళ్ళు చేసుకుని రన్ చేసేసుకుంటారు. అయిపోయింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ప్రాపర్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ సప్లై, రోడ్డు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుండాలి, తర్వాత మొబిలిటీకి వేర్ హౌసెస్కి ఉండాలి మనకి, దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కదా నియర్ బై ఒక పోర్ట్ ఉండాలి, లేదంటే ఇంకో ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఈజీ రైల్వే ట్రాక్ ఏదైనా యాక్సెస్ ఉండాలి. చాలా పారామీటర్స్ కన్సిడర్ చేయాలి. యాక్చువల్గా ఈ ఎకో సిస్టమ్ నేను అబ్జర్వ్ చేస్తే అంటే వేరే కంట్రీస్లో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ టార్గెటెడ్ కంట్రీస్ నేను వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది కూడా అదే అనమాట. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇండస్ట్రీ, సపోజ్ నేను వెళ్ళిన సిటీ ఏంటంటే ఫర్నిచర్కి వరల్డ్ ఫేమస్ మ్యానుఫ్యాక్చరింగ్లో, అక్కడ ఆ ఎకో సిస్టమ్ అంతా డెవలప్ అయింది. కానీ మన దగ్గర చూస్తే అట్లాంటి పరిస్థితులు మనకు ఓన్లీ ఫార్మా, రియల్ ఎస్టేట్ తప్ప మనకు వేరే ఇండస్ట్రీనే కనపడట్లేదు. ఆ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయడం కోసం మన వాళ్ళు ఈ మొత్తం ప్రాసెస్ చేయాలని దే ఐడెంటిఫై దిస్ యాజ్ ఈజీ యాక్సెస్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1 ఇస్ ఎ వెరీ ఈజీ యాక్సెస్ ఫర్ దెమ్. నెంబర్ 2, ఈ కంప్యూటర్ సైన్స్, ఈ ఇంజనీరింగ్ క్రేజ్ ఎప్పుడైతే ముందు నుంచి స్టార్ట్ అయినాయో మన కంట్రీ లాంటి చోట ఈ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ తొందరగా అందిపుచ్చుకున్నారు జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళు చాలా టాప్ లెవెల్ పర్ఫార్మర్స్ అయ్యారు. మన ఇండియన్ స్టూడెంట్స్ చాలామంది అబ్రాడ్ వెళ్ళిపోయి ఇవాళ మన ఒక సత్యానాథుల గారి దగ్గర నుంచి ఒక సుందర పిచ్చే వరకు వీళ్ళంతా కూడా వరల్డ్ని వెళ్తున్నారు ఇవాళ మన ఇండియన్స్ వెళ్ళి. సో దాంతో ఆటోమేటిక్గా అక్కడ ఒక 3-4 స్టాల్వర్డ్స్ వెళ్ళేటప్పటికి వీళ్ళందరికీ రోల్ మోడల్ అయిపోయారు వాళ్ళు. సో ఎవ్రీ వన్ వుడ్ లైక్ టు గో దేర్. అంటే మీకు ఇదే రకంగా రేపొద్దున
ఎంతమంది మన ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు లాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి వాళ్ళు మనకు రావాలి. అటువంటి విశ్వేశ్వరయ్య లాంటి వాళ్ళు సార్ అటువంటి వాళ్ళు మనకు ఒక 100 మంది ఉండాలి మనకి. ఇప్పుడు మెడిసిన్ సైడ్ బైపీసీ తీసుకున్న వాళ్ళు మెడిసిన్ కొట్టలేదంటే నెక్స్ట్ ఆపర్చునిటీ డెంటల్ లేదంటే ఫార్మా సైడ్ వెళ్తారు. వీళ్ళ కెరియర్ గ్రోత్ ఎట్లా ఉంటుంది? ఏ సెగ్మెంట్ వైపు వీళ్ళు బెటర్? ఫార్మా రంగం అయితే రానున్న రోజుల్లో విపరీతంగా పెరుగుతుంది సార్. ఫార్మా రంగం అయితే అది ఎప్పటికీ పెరిగేది తప్ప జరిగేది. ఇప్పుడు ఏమున్నాయండి ఆపర్చునిటీస్ ఫార్మాలో? ఇప్పుడు మనకి ఈ బీ ఫార్మసీ కేసెస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఈ అరబిందో అని మిగిలిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మంచి ప్లేస్మెంట్ కెరియర్ వైజ్ జాబ్. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ వైపు సపోజ్ మీరు చెప్పారు బిఏ ఎల్ఎల్బి చెప్పారు, ఎల్ఎల్ఎం గురించి చెప్పారు, అట్లా బీ ఫార్మసీ సార్ వీళ్ళ బీ ఫార్మసీ తర్వాత నెక్స్ట్ దాని తర్వాత మనకి అంటే కొంచెం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో అక్కడే ఎంఎస్ఎన్ ఫార్మా చేస్తారు వీళ్ళు. ఎంఎస్ఎన్ ఫార్మా చేస్తారు. యూఎస్ లాంటి కంట్రీస్కి వెళ్తారు వాళ్ళు, యూకే లాంటి కంట్రీస్లో ఉంది మనకి, స్వీడన్లో ఉన్నాయి మనకి, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఎంఎస్ఎన్ ఫార్మా చేస్తారు. మంచి ఫెంటాస్టిక్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి. మనకి ఇన్ అండ్ అరౌండ్ మనకి ఇండియాలో పూణేలో మనకి బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ ఈ తెలుగు స్టేట్స్లో మన కేటీఆర్ గారు ఆయన ఫార్మాస్యూటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినట్టు ఆయన. సో హీ డిడ్ ఇన్ ఫార్మా అండ్ దెన్ హీ డిడ్ ఎంబీఏ. సో ఫార్మాస్యూటికల్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అబ్రాడ్లో కూడా.